హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా! మేమైతే సరదాగా బయటికి వెళ్ళామండి. అక్కడైతే మేమెళ్ళింది మద్దెలమ్మ తల్లి గుడి అంటారు. అది వచ్చేసి కొండలు, గట్టులు అట్లా ఉంటది కదా! ఆ ప్లేస్‌లో అయితే ఉంటది. గుడైతే చాలా చిన్నదండి. కాకపోతే ఆమె చాలా పవర్‌ఫుల్. అక్కడ ఏం కోరుకున్నా ఈజీగా నెరవేరుతది. నమ్మకమండి. సో, అందుకే ఫైనల్‌గా మేమైతే ఒక మొక్క ఉంది తీర్చేసుకోవడానికి మామయ్య వాళ్ళైతే తీసుకెళ్లారు. సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ మంచిగా చేసుకొని తింటే చాలా బావుంటది గదా! మీలో ఎంతమందికి ఫ్యామిలీతో కలిసి మంచిగా ఏదైనా చిన్నదైనా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టమండి. మా ఇంట్లో ఏ చిన్నదున్నా సరే మేమందరం మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ చాలా చేసుకుంటారు. ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడా ఉండదు. మాది మొత్తం కలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా గానీ అందరం ఒక చోటకెళ్ళిపోయి ఎట్లా చేసుకుందాం, ఏంటి అని ముందే మాట్లాడేసుకొని దాని ప్రకారం చేసుకుంటా ఉంటాము. లొకేషన్ అయితే చూసారు గదండీ! చాలా బావుంటది. గుడైతే చిన్నదే గానీ బట్ చాలా పవర్‌ఫుల్ ఆ దేవత. వీడైతే మా అల్లుడండి. మనూ బాబు చాలా క్యూట్ ఉన్నాడు గదా! సూపర్ ఉంటారు. ఇద్దరు బ్రదర్స్ చాలా బావుంటారు. అసలు వాళ్ళ బాండింగ్ అయితే శివ అయితే చాలా అల్లరి చేస్తాడు. మంచిగుంటారు. ఇంకా ఫైనల్‌గా కోడినైతే మొక్కుకున్నారండి. నాటుకోడి. మా మామయ్య అయితే కోళ్ళంటే చాలా ఇష్టం. మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే పెంచుతారు. చాలా చూసుకుంటారు. కోడి పందాలు ఉన్నాయంటే చాలు అసలు మా మామయ్యకైతే చాలా ఇష్టమండి. వాటిని ఎట్లా ఇంట్లో ఒక చిన్న పిల్లలుంటే ఎట్లా చూసుకుంటారో అలా చూసుకుంటాడు. జీడిపప్పు, బాదం పప్పు వాటికి సెపరేట్‌గా అన్నీ నానబెట్టి మంచిగా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా వాటికి ఇంజెక్షన్స్ చేపిస్తాడు. మళ్ళీ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా దాన్ని చాలా చూసుకుంటా ఉంటాడు. లొకేషన్ అయితే చూడండండి చాలా బావుంటది. వర్షాకాలం అయితే అక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ చెరువు పక్కన చల్లగాలికి ఒక బెంచ్ ఉంది. దాని మీద అయితే కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతూ అక్కడైతే మామయ్య వాళ్ళు కోడిని కట్ చేస్తా ఉన్నారు. ఇది కొండ ప్రాంతం అని చెప్పాను గదా! అక్కడక్కడ కోతులు, కొండముచ్చులు అన్నీ ఉన్నాయి. కోతులైతే లెక్క లేదండి. చాలా ఉన్నాయి. ఇంక ఫైనల్‌గా మన కోడినైతే కాల్చుతున్నారు. ఈ కోడిని కాల్చే ప్రాసెస్ అయితే నేను చూడలేకపోయాను. ఇంకా అదైతే మా తమ్ముడే మొత్తం ప్రతి ఒక్కటి కూడా మా తమ్ముడే వీడియోస్ తీస్తాడండి. ఇప్పుడు తమ్ముడంటే చిన్న పిల్లాడు. ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ తీయడం గానీ అన్నీ నేర్చుకుంటా ఉన్నాడు. ఇంకా ఫైనల్‌గా అక్కడైతే ఒకటి చెరువు లాంటిది ఉంది. ఇక్కడైతే చేపలున్నాయంటండి. అసలు పెద్ద పెద్దగా ఉన్నాయంట. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. పడదాము సరదాగా అని చెప్పి. కాకపోతే వాళ్ళు పిల్లలు కదా! వాళ్ళకి రాదు. కాకపోతే అక్కడ దారి చూడ్డానికి మీకు అట్లా కనిపిస్తుంది గానీ, అక్కడ కొంచెం జారుతా ఉందంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా నచ్చిందండి. మంచిగా ఫోటోస్ దిగొచ్చు. చాలా బావుంటాయి ఫోటోస్ ఇట్లాంటి ప్లేస్‌ల్లో. బట్ మాకెప్పుడు ఇట్లాంటి ఛాన్స్ రాలేదు. ఇక నుంచి వస్తదేమో చూడాలి. ఇంకా అక్కడైతే రేగ్గాయలున్నాయి, జాంకాయ చెట్లున్నాయి. మంచిగా కోసుకొని తినొచ్చు. అక్కడ మనకి ఎవరు క్వెషన్ చేసేవాళ్ళు ఉండరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ప్లేస్ అయితే. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఒక టెంపుల్‌కెళ్తే మనకేంటంటే ఎంత టెన్షన్ ఉన్నా ఆ దేవతని చూడగానే అట్లా మన మైండ్‌లో ఆ ప్రశాంతత అనేది వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఇక్కడైతే పెద్ద ప్లాన్ వేస్తా ఉన్నారు. వీళ్ళైతే చేపలు పడదామని చెప్పి. అదైతే అసలు జరగని పని ఎవ్వరికీ రాదు వాళ్ళల్లో. బట్ కానీ చూస్తా ఉన్నారు. చేపలైతే చాలా ఉన్నాయంట. ఇంట్లో వాళ్ళం ఇట్లా వెళ్ళి ఎప్పుడు చేపలు చూడలేదు గదా! ఇంకా వాటిని చూసేసరికి అందరికీ మామూలు ఆనందం లేదు. మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ వెళ్ళి గూడా ప్లేస్ అయితే చాలా బావుంది గదా! చూస్తా ఉన్నారు. ఇంకా వాటర్‌లో అయితే నీళ్ళైతే ఫ్రెష్‌గా వస్తా ఉన్నాయి ప్లేస్‌లో. అక్కడ కూడా వెళ్ళి మంచిగా స్నానాలు జేశారు. చాలా సేపు ఆడుకున్నారు. పిల్లలకి ఇలా నీళ్ళల్లో ఉండడం అంటే చాలా ఇష్టం ఉంటది గదా! సరదాగా మంచిగా వెళ్ళాము, తిన్నాము, తిరిగాము. ఎలాంటిది లేకుండా మనసులో చాలా హ్యాపీగా ఉంటారు. చూస్తున్నారు గదా! లొకేషన్ అయితే చాలా బావుందండి. ఆ సరౌండింగ్స్‌లో మీకు తెలియకపోవచ్చు. మీ విలేజ్ సైడ్ ఇలా ఉంటే ఎక్కడన్నా మంచిగా ఏదన్నా మంచి లొకేషన్, ప్లేస్ ఉండి చాలా ప్రశాంతంగా ఉంటది. ప్రశాంతంగా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ టెంపుల్స్ అనేది చాలా బెస్ట్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైకే మనం వీడియోస్ చేయడానికి సపోర్ట్‌గా ఉంటది. సో, లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసి ఎళ్ళిపోవద్దు. మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఇక నుంచి డైలీ అప్‌లోడ్ చేయడానికి చూస్తానండి. మీ అందరికీ తెలిసిన విషయమే నాకొక చిన్న పాపుంది అని చెప్పేసి, పాపతో వీడియోస్ చేయడానికి డైలీ అవ్వట్లేదు. సో, ఇక నుంచి ఈ రోజు నుంచయితే ఇంక వీడియోస్ డైలీ పెట్టడానికి చూస్తాను.
మనకి వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండాలంటే అవ్వట్లేదండి. ఇంకా నేను ఇంట్లో ఉంటూ అవి ఇవి చేసుకుంటే ఇంక అట్లా ఆ వీడియోస్ సెల్ఫ్‌గా తీసుకుంటూ అప్‌లోడ్ చేయాలి. ఇంకా వాటర్ అయితే అక్కడ ఉన్నాయి గదా! వెళ్ళి ఆడుకున్నారు. చివరాఖరికి ఆ ప్లేస్‌కైతే వెళ్ళారు. హ్మ్. చూస్తున్నారు గదా! చూడండి. కష్టపడుతూ, దిగుతూ వెళ్ళారు. ఆ ప్లేస్ అయితే చాలా నచ్చేసింది. అందరూ చిన్న పిల్లలేనండి అక్కడుంది. మామయ్య వాళ్ళ పిల్లలు, అత్తయ్య వాళ్ళ పిల్లలు చాలా చిన్నవాళ్ళు. చూసారు గదా! ఇక్కడైతే వాటర్ చాలా ఫ్రెష్‌గున్నాయి. అసలా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలీదు. చాలా బాగున్నాయి. ఆ నీళ్ళని చూస్తూ అలా ఉండిపోవాలన్నట్టుంది. నీళ్ళంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటది. కాకపోతే వాటర్‌తో చాలా జాగ్రత్తగుండాలి. నిప్పుతో, నీరుతో ఎంత జాగ్రత్తగుంటే అంత మంచిది. ఉంది గదా అని చెప్పి నీళ్ళలోకి అస్సలు వెళ్ళిపోకూడదండి. ముందు వెనక ఆలోచించుకొని వెళ్ళాలి. ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే మనం ఇది కొండ ప్రాంతం గదా! గట్టుల్లో ఎక్కడో అది. అలాంటి చోట్ల ఎళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ మొత్తం కలిసి ఎళ్తేనే అలాంటి వాటికి ప్లాన్ జేసుకోవాలండి. ఎందుకంటే పాములు కోతులు, కొండముచ్చులు అంటే వేరు. ఇంకా పాములు ఇంకా ఏదో ఒకటి ఉంటాయి గదా! సో, వాటి కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే వెళ్తా ఉన్నారు. ఆ సరౌండింగ్స్‌లో అయితే ఏ విలేజ్ లేదండి. అది కొంచెం చాలా దూరం ఎళ్ళాలి. ఆ దేవత అక్కడే ఎందుకు వెలిసారో మనకైతే తెలీదు. దానికోసం ఒక సెపరేట్ స్టోరీ ఉందంట. ఆమె ఇది ఇంకొకటి చెప్పాలంటే ఆ దేవత మద్దెలమ్మ తల్లి అనే దేవత వచ్చేసి బ్రాహ్మిన్స్ ఆమంట. సో, అక్కడ గుడి దగ్గరైతే కోడిని మొక్కుకున్నారు గానీ అక్కడైతే తినకూడదంట. అక్కడ తినకూడదు అని చెప్పేసి ఇంకొకటి అందరికీ తెలిసే ఉంటుంది. ఎల్లమ్మ తల్లి, మసమ్మ తల్లి ఇట్లా ఉంటది గదా! ఈ దేవత దగ్గరొచ్చేసైతే అక్కడ భోజనాలు చేసుకున్నారు. ఇట్లా అయితే దారైతే ఇలా ఉందండి. కాకపోతే ఇది వర్షాకాలం అయితే చుట్టూ చెట్లుండి చాలా బావుంటది. వెళ్ళినంత దూరంలో గూడా ఎక్కడ మనుషులైతే కనిపించట్లేదు. అంటే అట్లా నార్మల్ వెళ్తూ వస్తూ ఉన్నారు కానీ పర్టిక్యులర్‌గా ఇల్లులు అట్లాంటివైతే ఏం లేదు. సో, ఇట్లాంటి వాటి దగ్గర ఎళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళేంటంటే అక్కడున్న చెరుకులు, అరటికాయలు ఇంకా ఉంటాయి గదా! పొలాలు. ఇంకా వాళ్ళు కోసుకోండి అని చెప్పారంట. మంచిగా కోసుకొని తినుకుంటూ వచ్చారు. మేమైతే చాలానే మిస్ అవుతున్నాం. చూసారు గదా! అక్కడక్కడ పసుపు తోటలున్నాయి. ఇంకా పత్తి ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. జొన్నలు, చెరుకు ఇంకొకటొచ్చేసి ఏదో చెప్పారు గుర్తులేదు. ఇంకా ఏదో ఒకటి రోడ్ సైడ్ పొలాలుంటాయి గదా! ములక్కాయ తోటలైతే చాలా ఉన్నాయంట. ఇవైతే కోసుకొనొచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూస్తుంటేనే మనకి చాలా మంచిగా అనిపిస్తా ఉంది గదా! మీరు కూడా ఇట్లా వెళ్ళడానికి ట్రై చేయండండి. ఫ్యామిలీతో వీలైనంత టైం స్పెండ్ చేయండి. అదే మనకి మెమొరీ లైఫ్ లాంగ్ ఉండే మెమొరీస్ అంటే అవేనండి. ఫ్యామిలీతో ఉన్న కొద్ది రోజులు మంచిగా ఉండాలి అంతే. ఈ లొకేషన్ ఏంటి ఇదే చూపిస్తుంది అనుకోవద్దు. తమ్ముడు తీస్తున్నాడని చెప్పాను గదా వీడియోసు. సో, ఇంకిదే తీస్తా ఉన్నాడు. ఆటోలో వెళ్లారు వీళ్ళందరూ. బ్యాక్ సైడ్ నుంచయితే ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకిక్కడైతే చూడండి మా మరిది కోతులున్నాయని చెప్పాను గదా! పాపం వాటి కోసం అయితే పాలైతే వేస్తా ఉన్నారు. వీళ్ళు చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వీళ్ళు తినేటప్పుడు అండ్ తినగా మిగిలింది ఇంటికి తీసుకెళ్ళకుండా అక్కడైతే పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనమంటే మనుషులం గదా! ఏదంటే తినగలుగుతాం. అక్కడ కోతులు ఆ చెట్లు అవి ఉన్నా ఎంతైనా మనం వెళ్ళి ఏదో ఒకటి మన వంతు ప్రయత్నం మనం చేయాలి గదా! వాటికి పెట్టడానికి. ఎక్కడో కింద పడేస్తే అక్కడైతే ఏదో పుట్టుందంట. ఆ పుట్ట దగ్గర వేద్దాం అనుకున్నారు. అక్కడ పుట్టలో పోస్తే ఓకే. మంచిది కాదన్ను. కాకపోతే అట్లా వేస్ట్ చేసేదానికంటే ఆ పుట్టలో పోస్తే ఒకవేళ నాగదేవత ఉన్నా గానీ ఆమె పాలైతే తాగదు గదా! తాగినా ఒకటి తాగరు. ఆ చుట్టుపక్కల మళ్ళీ చీమలు రావడం అవి ఇవి చాలా ఇబ్బందిగా ఉంటది. ఏదన్నా ఇట్లా ప్లేట్‌లోనో, గ్లాస్‌లోనో పోస్తే ఏంటంటే వాటికి కూడా చాలా మంచిగుంటది. ఆ కోతి ఇది మా మరిది ఇట్లా పోసి వెళ్ళిపోయాడో లేదో వెంటనే అక్కడ కోతొచ్చేసింది. తాగి వెళ్ళిపోయింది. మేమక్కడ వీడియో తీస్తున్నంత సేపు కూడా అవైతే రావడానికి చాలా భయపడ్డాయి. అక్కడ దాదాపు ఒక 50, 60 కోతులు పైనే ఉన్నాయండి. కోతులకైతే చాలా ఉన్నాయి. పాపం అవి ఫుడ్‌కి ఎట్లా ఉంటాయో ఏమో తెలియట్లేదు గానీ, అందుకోసమో ఏమో తెలియదు. అది గట్టులో ఉండడం వల్ల అక్కడ రేగే చెట్లు, జామ చెట్లు, ఇంకా చుట్టుపక్కల పొలాలు వీటి నుంచయితే అవి తింటాయేమో మేబీ. మనం అయితే డైలీ వెళ్ళం గదా! పాపం అసలు అవైతే చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. అసలు మామూలుగా గూడా కాదు. ఆ కోతుల్ని చూస్తూ, ఫ్యామిలీ మొత్తం వండుకుంటూ, తింటూ, సరదాగా మాట్లాడుకుంటూ, అక్కడ స్నానాలు చేస్తూ, చేపలైతే పట్టడానికి ట్రై చేశారు. బట్ అయితే అది అవ్వలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ట్రై చేయలేదు గదా! వీళ్ళకి రాదు. చిన్న పిల్లలు గదా! సో,
వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే మాకు సపోర్ట్గా ఉంటుంది. ఏంటి ఇంకా ఇదే చూపిస్తుంది అనుకోవద్దు. మేమైతే ఇంకా లాస్ట్లో తినే వీడియో ఏంటంటే మిస్ అయింది. సో దానికోసం ఇట్లా చెప్తా ఉన్నాను. ఇక నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ వస్తాయని చెప్తున్నాను కదండి. ఇక నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ టైప్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫ్యామిలీతో ఉండే వీడియోస్ చేస్తే బాగుంటుందా, లేదా ఏదన్నా ఫుడ్ వీడియోస్ చేస్తే బాగుంటుందా, మీ ఇక్కడ బయట ఎక్కడైనా షాపింగ్కి వెళ్తూ శారీస్ గురించి లేదా ఏదన్నా బ్యాంగిల్స్ గురించి ఇట్లా ఉంటుంది కదా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని అయితే నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పిన విధంగా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తానండి. ఎందుకంటే మీ అందరికి తెలుసు చిన్న పాప ఉంది. సో సెల్ఫ్గా తీస్తాను. 1-2 మిస్టేక్స్ ఏదన్నా మాట్లాడితే తప్పుగా అనుకోవద్దండి. తను నిద్రపోయిన తర్వాత నేనైతే వాయిస్ ఇస్తాను నైట్ డైలీ. ఇక నుంచి అంతే ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. చూస్తున్నారు ఆ కోతులు అయితే చాలా హ్యాపీ అండి. ఇంకా ఫైనల్గా వాటికైతే ఫుడ్ పెట్టేశారు. ఈ వీడియో కూడా మర్చిపోయారు, అంటే తీయడానికి అవ్వలేదు, తమ్ముడు తీస్తూ ఉన్నాడు కదా. సో అక్కడక్కడ వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి. అందుకే నేను వాటి గురించి చెప్తా ఉన్నాను. ఇంకా ఫైనల్గా అంతా వండుకున్నాము, తిన్నాము, వాటికి పెట్టేశాము. సరదాగా వెళ్ళిన పని అయితే మంచిగా అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ వచ్చేసాం. ఇంకా ఫైనల్గా అంతా హ్యాపీ అండి. నేనైతే ఇంకొక 10 డేస్లో ఏమో ఊరు వెళ్తాను. అక్కడ ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోస్ తీసి మంచిగా షేర్ చేస్తూ ఉంటాను. నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీతో చెప్పుకుంటానండి. ఏంటి మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఇప్పటికీ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. 3rd మంత్ వచ్చిందండి. ఈ 2 మంత్స్లో నాకైతే 2300 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. ఇక ముందు ముందు కూడా ఇట్లానే సపోర్ట్ చేస్తారా అని అనుకుంటున్నాను. ఏమనుకోకండి, ప్లేసెస్ చూపిస్తుంది, అన్ని చుట్టుపక్కల చూపిస్తుంది, మొఖాలు చూపించట్లేదని. ఇది తమ్ముడు తీసిన వీడియో కదా, నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా పెడతాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.